అందరికీ నమస్కారం. నేను మీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కురువ ముక్కనని. దాదాపు నెల రోజుల నుంచి నా యొక్క మేనిఫెస్టో అనేది తయారు చేసి ప్రజలలో తిరుగుతున్నాను. ప్రజలలో తిరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా వివరణ అనేది తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, స్వతంత్ర అభ్యర్థి అంటే ఏమీ చేయలేడు, సామాన్యుడు, ఒంటరిగా ఉంటాడు, ముందు నుంచి వచ్చినటువంటి పార్టీలే గొప్పవి పెద్దవి అనేటువంటి అపోహలలో ప్రజలు ఉన్నారు ఇంకాను. అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నేను దాదాపు 1000 మందిని కలిస్తే 900 పైచిలుకు వ్యక్తులు నాకు మద్దతు తెలియజేశారు. 900 పైచిలుకు వ్యక్తులు నాకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అంటే, మేము ఈ పార్టీలతో విసిగిపోయాము, అర్థం చేసుకోలేకపోతున్నాము, ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో మీరు వచ్చి మాకు మంచి పని చేశారు. అందుకని ఆలోచన చేయకుండా స్వతంత్ర అభ్యర్థి అయిన మీకు మాత్రమే మేము మద్దతు తెలుపగలము, ఓటు వేయగలము. అయితే మేము ప్రజల్లోకి రాలేకపోతాము, కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పార్టీల ఇబ్బందుల వల్ల మేము డైరెక్ట్గా రాలేకపోతాము, ఇండైరెక్ట్గా మేమైతే సపోర్ట్ చేస్తాము. ఇది మంచి పద్ధతి. ఇంకా మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే పార్టీలకు ఒక బుద్ధి చెప్పినట్టు ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది నాకు వివరించారు. అప్పుడు నాకు అనిపించింది, ప్రజలలో మార్పు వచ్చింది కాబట్టి మనము ఇంత ముందుగా వెళ్తున్నాము. దాదాపు మనకు గెలుపు ఖాయం అనే విధంగా నాకు ప్రజలు అనేటువంటి బలాన్ని నాకు ఇస్తున్నారని నాకు అర్థమైంది. ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని మనము నివృత్తి చేసుకోవాలి. అనుమానాలని తీసివేసి వాటిని పాజిటివ్గా చేసుకోవాలంటే నేను ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. ముఖ్యంగా ఒక విషయం ఏంటి అంటే, స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి? స్వతంత్ర అభ్యర్థి గెలవడం వల్ల పార్టీలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పార్టీ గెలిస్తే ఇంకొక పార్టీ వాళ్ళకి పనులు జరగవు, ఇంకొక పార్టీ గెలిస్తే ఇంకొక పార్టీ వాళ్ళకి పనులు జరగవు. ఇది జగమెరిగినటువంటి సత్యం కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం చెప్పారు. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థి గెలవడం వల్ల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ సమానంగా చూసుకుంటారు. వాళ్ళను దైవంతో సమానం పూజించబడతారు ప్రజలు. నేను స్వతంత్ర అభ్యర్థి కాబట్టి వాళ్ళందరూ దేవుళ్ళతో సమానంగా చూసుకుంటాను. అందరికీ సమానమైనటువంటి న్యాయం చేస్తాము, సమాజ సేవ అనేది చేసుకుంటాము. కాబట్టి స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ విలువ ఉంటుంది. అదే స్వతంత్ర అభ్యర్థి వీక్గా లేకుండా గట్స్ ఉండి ధైర్యంగా ముందుకెళ్ళగలిగితే నియోజకవర్గం అనేది అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఏ విధంగా అంటే, ఏ పార్టీ వచ్చినా 2 రకాలుగా మనము వాళ్ళతో సఖ్యతగా ఉండి మనము అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళు సఖ్యత లేనటువంటి సమయంలో కూడా మనము వాళ్ళని ఎదిరించి ప్రశ్నించి మన హక్కులు సాధించే విధంగా మనం ఎంత దాకైనా వెళ్ళి మన నియోజకవర్గాలకి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఎటువంటి అవకాశం ఉన్నా దేనిని వదిలిపెట్టకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం
ఏమైతే మనం తీసుకురాదలిచామో అవన్నీ తీసుకుని రావచ్చు. ఇది చక్కనైన అవకాశం. అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు ఓట్లు వేయడం వల్ల ఏం జరుగుతుంది? మీరు ఒక అవకాశాన్ని కోల్పోతారు. ఒకే పార్టీకి మీరు ఒకే ఓటు వేస్తారు. అదే స్వతంత్ర అభ్యర్థికి వేస్తే 2 పార్టీలకు ఒక ఓటు వేసినట్టు. ఏది గెలిచినా మనం గెలిచినట్టే. స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే అక్కడ ఏ పార్టీ గెలిచినా నియోజకవర్గం గెలిచినట్టే ఉంటుంది. అందుకని మీరు తెలివిగా, సూక్ష్మంగా, సున్నితంగా, లాజికల్గా ఆలోచన చేసి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి కురుబ ముక్కన్నని నన్ను గెలిపిస్తే నియోజకవర్గం అనేది రాష్ట్రంలో గెలుస్తుంది. మన ఓటమి అనేటువంటి పదం అనేది కనపడదు. స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో ఓటమి అనేటువంటిది కనపడదు. కొందరు అదే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఓటేయడం వల్ల కొంతమంది ఓడిపోతారు. 50% మాత్రమే గెలుస్తారు. అదే స్వతంత్ర అభ్యర్థికి ఓటేస్తే 100% ప్రజలు అనేవాళ్ళు గెలుస్తారు. ఇది దృష్టిలో ఉంచుకొని అందరూ స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి కురుబ ముక్కన్న అనే నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అది నా కోసం కాదు, మన కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం.